all, I'd like to wish the entire team of Shankarabharanam all the very best. Trailer చూసినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ నిఖిల్ సినిమా రిలీజ్ అవుతుందంటే నేను ఎప్పుడు ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. నో రియలీ తను కంటెంట్లో అయినా జానర్లో అయినా ఎప్పుడైనా ఈ సెట్స్ ద స్టాండర్డ్, ట్రై సంథింగ్ డిఫరెంట్. అలాగే కోనా గారు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవటం ఐఎమ్ రియలీ హ్యాపీ. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ కాంబినేషన్, వెరీ ఎక్సైటింగ్. I'm working with Kona Garu at the moment, so నాకు తెలుసు ఆయన what he's capable of. I'd like to congratulate the director, music director, everyone who is a part of this team. The product looks very fresh, very new age. తప్పకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో it will set a new standard and it will make a change. All the best to everyone. హలో అండి, హాయ్. ఈరోజు మా శంకరాభరణం థీమ్ సాంగ్ మేము రిలీజ్ చేయడం జరిగిందండి. December 4th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో మేము ఆ బిల్డప్ వైపు మొత్తం సాంగ్స్, ట్రైలర్స్, టీజర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు ఇది ఆడియో లాంచ్లో మేము ఈ సాంగ్ రివీల్ చేయలేదు. ఇట్స్ మోర్ లైక్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్స్ మోర్ లైక్ అన్ ఓఎస్టీ. అండ్ ఆ ట్రాక్ని మేము ఈరోజు నాగ చైతన్య చేతుల మీదుగా మేము ఈరోజు విడుదల చేయడం జరిగింది. And I want to thank Chetu because he's a very busy actor and he's got so many commitments. I can time తీసుకొని మా సినిమా మా సాంగ్ రిలీజ్ చేశాడు. I want to thank him a lot and he gave me some really nice compliments. I want to tell him that he's a fantastic actor and I just love the way he does all these romantic scenes and I really wish. సో నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, దట్ శంకరాభరణం అనే సినిమా December 4th రోజు మీ ముందు రాబోతుంది. అండ్ అది ఒక మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, మొత్తం టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ సినిమాకి మాకు క్లియర్ U/A సర్టిఫికేట్ వచ్చింది. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి చూసే సినిమా ఇది. అండ్ ఇట్స్ గోన్ బి హిలేరియస్ అండ్ నవ్వుల పండగ మొదలు December 4th నుంచి. ద ఫన్ బిగిన్స్ ఆన్ December 4th మేము ఆల్రెడీ రాసాం ఇక్కడ. సో ద ఫన్ బిగిన్స్ ఆన్ December 4th, కమ్ అలాంగ్. దయచేసి పైరసీ చూడకండి, సినిమా థియేటర్కి వచ్చి చూడండి. అండ్ కమ్ ఎంకరేజర్స్, వీ మేడ్ ఎ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్. అండ్ ఈ సాంగ్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. December 4th రిలీజ్ అవబోతున్న మా శంకరాభరణంలో ఆల్మోస్ట్ ఇదొక లాస్ట్ ఈవెంట్ అనుకోండి. థీమ్ సాంగ్ ఆఫ్ శంకరాభరణం ఇది వైల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఇది వచ్చిన థాట్ ఇది. అండ్ ఇది థియేటర్లో, సినిమాలో చాలా క్రూషియల్ ప్లేస్లో వస్తుంది ఈ థీమ్ సాంగ్. థియేటర్ వాళ్ళందరికీ గూస్ బంప్స్ ఇస్తుంది. సో దీన్ని వీడియో ఒక స్పెషల్ గెస్ట్ తోటి రిలీజ్ చేయించాలని నాగ చైతన్య అప్రోచ్ అవ్వడం. అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్, బికాజ్ నాకు తెలిసి మాది ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు శంకరాభరణం టైటిల్, లోగో అండ్ పోస్టర్, చైతన్య ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్ అండ్ కాల్ మీ and texted me and said that it is extraordinary. So he was the first, the person and my best well-wisher. So I thought, నిజంగా నాకు ఫస్ట్ కాల్ శంకరాభరణం ఫస్ట్ ఆ గన్ ఇది వచ్చినప్పుడు ఆ పోస్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తి చైతన్య. సో ఐ థాట్, అండ్ అప్పటి నుంచి హీస్ బీన్ ఫాలోయింగ్ అప్. నేను ఎప్పుడు కలిసిన కోనా మీ ట్రైలర్ చాలా బాగుంది, విత్ మీ ఆడియో, ఎవ్రీథింగ్, ఎవ్రీ డిజైన్ ఇస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్, ఇంట్రెస్టింగ్, ఏదో కొత్త సినిమా రాబోతుంది అన్న ఫీల్ కలుగుతుంది అని హీస్ బిన్ కంటిన్యూస్లీ లైక్ ఈస్ ఫాలోయింగ్ అండ్ ఆల్సో ఎంకరేజింగ్ ద అటెంప్ట్. సో ఐ థాట్ తనకన్నా బెటర్ పర్సన్ ఈ థీమ్ సాంగ్ ఆఫ్ శంకరాభరణం ఇట్ లాంచ్ చేయడానికి ఎవరు ఉంటారని తను అనడం విత్ ఇన్ ఎ సెకండ్. సరే ఐల్ డూ ఇట్ పెట్టుకో అని. తనే కదా, ఎవ్రీబడి. దిస్ ఇస్ వాట్ ఐ కాల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. రైట్ ఫ్రమ్ పవర్ స్టార్ దగ్గర నుంచి మేము అప్రోచ్ అయిన ప్రతి గెస్ట్, రాణా, ఎవ్రీబడి దే రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. ఈ హెల్దీ అట్మాస్ఫియర్ తెలుగు ఇండస్ట్రీలోనే మనం చూడగలుగుతాం. అండ్ మా శంకరాభరణం ఒక కొత్త సినిమాకి, ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ ఫిలిమ్స్కి ఇదొక తెర లేపుతుంది అని నేను చాలా గట్టిగా నమ్మకంతో చెప్తున్నాను. రేపు December 4th నాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరూ కూడా ఇదే మాట చెప్తారు. అండ్ ఇది ఎక్స్పెరిమెంట్ అని చెప్పను కానీ ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్. వీటన్నిటితో పాటు ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఒక న్యూ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ సెట్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు సినిమాలు మేము కూడా ద స్టాండర్డ్స్ ఆఫ్ బాలీవుడ్కి తగ్గట్టు తీయగలం అని చెప్పడానికి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్
is our Shankarabharanam. Do watch on December 4th. Thank you. We just released the climax song of Shankarabharanam Nagachaitanya garitoti, so we are very excited. It's a very important song and RR చేసేటప్పుడు we did this song, that's why it's not in the album. I want to thank Sunil Kashyap who sang this song, full high energy song in the climax, so thank you Sunil for this, and thank you everybody. Please watch Shankarabharanam on December 4th. థ్యాంక్స్ టు నాగచైతన్య గారు ఈ సాంగ్ రిలీజ్ చేసినందుకు. అండ్ శంకరాభరణం ఈజ్ కమింగ్ December 4th. ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. నాగచైతన్య గారికి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మనకి ఇవాళ ఈ కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. సో బేసిక్గా December 4th రిలీజ్ అవుతుందండి మా శంకరాభరణం. వీ హ్యావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అందరూ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. అండ్ దిస్ ఈస్ అ మూవీ విచ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ వాచ్. 6 to 60 అందరూ చూడొచ్చండి. అండ్ అందరూ గ్యారంటీడ్ హిలేరియస్ ఫన్ ఈస్ గ్యారంటీడ్ అనమాట. ఇంక ఖచ్చితంగా యుల్ జస్ట్ లాఫ్ అవుట్ లౌడ్ అనమాట. ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అండ్ మా కోనా గారు అండ్ ఎవ్రీబడి. అందరూ చాలా బాగా కలిసి వర్క్ చేసామండి ఫిల్మ్కి. అండ్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. సో మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. December 4th ఇది రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. శంకరాభరణం రిలీజింగ్ ఆన్ December 4th. నా పేరు శ్రీజో, శంకరాభరణం సినిమాకి లిరిసిస్ట్ని. ఈ పాట, ఈ క్లైమాక్స్ సాంగ్ రీ రికార్డింగ్ టైంలో కంపోజ్ చేశారు ప్రవీణ్ గారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాట అండ్ వెరీ సిచ్యుయేషనల్ టు ద క్లైమాక్స్ అనమాట. ఎండింగ్లో వస్తుంది, ఒక చాలా ఇంటెన్స్ మూమెంట్లో వచ్చే పాట. సో లిరిక్స్ కూడా అందుకనే దే వెరీ హెవీ అండ్ టు ద సబ్జెక్ట్. వీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద సాంగ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ December 4th. థ్యాంక్ యూ. స్నేహమనే పున్నమిలో వెన్నెలని దాటుకొని ప్రేమనే నింగిలో నగువలల్లే ఒకే జంటై తరించాలి.